ఐఎమ్ బేబీ. నేను చచ్చిపోతే నా కోసం నువ్వు తాజ్ మహల్ కడతావా? స్థలం ఆల్రెడీ కొనేసాను చిట్టి, నువ్వు చావగానే కట్టించేయడమే. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండమ్మా, చెప్పి నాకు ఇసుగు వచ్చేసిందంటే. మాలుడు గారు నన్నే పోలారు. మీకు నడువంటే ఇష్టమేమో, నేను ఆ ఏరియాలో వీకే. హలో, ఎంతసేపని వెయిట్ చేయమంటావు? ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవునవును, రెడ్ డైమండ్, ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. ఏంటి విషయం? రోసి రాని. పారు, రోసి అనేది ఎవరు? అది నా ఫ్రెండ్ ఇంటి కుక్క పేరు. ఆ కుక్క ఉదయాన్నే ఫోన్ చేసింది. మామా, రేయ్, ఏంట్రా ఇంత లేటు? రేయ్, రాత్రిళ్ళు బయటికి వెళ్ళకూడదని పెళ్ళం ఒకటే టార్చర్ పెడుతోందిరా. సర్లే, అది వదిలే. నువ్వెలా ఉన్నావు? ఏదో ఉన్నాను మామ, ఎప్పుడు ఒకటే నస. డ్రింక్ చేయకూడదని ప్రామిస్ చేయించుకుంది. అది పర్లేదు మామ, మీకు నేను ముఖ్యమా, మీ ఫ్రెండ్స్ ముఖ్యమా? రేయ్, సో నువ్వు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్వి. అవునరా మామ, ఈ ఆడాలు ఇంట్లో కూర్చుని వాళ్ళు వేసుకున్న బ్లౌజులకి, కొట్లో ఉన్న పట్టు చీరలకి కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మనసులోనే ఊహించుకుంటారు. కానీ మనకి ఉదయం వేసుకున్న డ్రాయర్ కలర్ కూడా గుర్తుండి చావదు. అవునరా, ఎవరికి తప్పేది కాదు. రేయ్, ఇంకో గంటే టైం ఉంది, నేను ఇంట్లో ఉండాలి. తొందరగా పోసేయ్, తొందరగా రా. ఇవ్వరా. ఇదిగోరా. ఏంటి మావా? ఇది ఆ యదవ కోసం. వాడికి ఫోన్ చేసి చూద్దామా? వాడి గురించి నీకు తెలుసు, వాడు ఎంత పెద్ద ఇదో. వాడు చచ్చిన ఫోన్ చెయ్యడు, తీయడు. బాధగా ఉంది మావా, మనం లేకుండా వాడు బాధపడుతుంటాడు. రేపు పొద్దున్నే వెళ్ళి మాట్లాడదాం మావా. రేయ్, వెళ్ళిన ఫోన్ మీద ఫోను, నేను బయలుదేరుతాను. ఈ డ్రింక్ ఇట్స్ ఓకే, ఆడెలా లేడుగా, ఇది కూడా నేనే వేసేస్తా. ఓకే మావా, సీ యు. బై బై. బై బై. మావా, ఆ కలర్ఫుల్ కోతి చెవులు నాకిందిరా. ఎయిడ్స్ ఏం రాదు కదా? ఏం మామా నన్నన్నావు? నువ్వు నాకంటే డబ్బులుగా సొల్లు కారుస్తున్నావు. చంపేస్తాను రా, అంత చెప్తున్నాను. లవ్ కళ్ళలోంచి రావాలి, నోట్లోంచి రావాలి. గట్టిగా మాట్లాడుకో. హాయ్, తను మన పని మీదే బయట వెయిట్ చేస్తోంది. వింటే ఫీల్ అవుతుంది. వినపడినే నాకు అర్థం కావట్లేదురా. 5 నిమిషాలు నేను మాట్లాడలేకపోతున్నాను, 5 గంటల సేపు ఎలా రా సుత్తేస్తాను? రేయ్, వీడింకా బెటర్ రా. వీళ్ళ బాబున్నాడే, ఒంటేలు పోసుకునే సాకుతో సెక్స్ పోస్టర్ని గంట సేపు చూస్తాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను తను ఆల్రెడీ లైన్లో పెట్టేశాను. మీకు తెలియకుండా నాకు తనకి మధ్య ఒక రొమాన్స్ రన్ అవుతోంది. ఆహా, పెట్రోల్తోనా డీజిల్తోనా? ఇది ఎప్పటి నుంచిరా జరుగుతోంది మామా. మేమిద్దరం కళ్ళతోటే మాట్లాడుకుంటున్నాం, మీకు అవన్నీ అర్థం కావురా. అదేంట్రా కళ్ళతో మాట్లాడుతున్నావా? నోట్లో ఏం పెట్టుకున్నావురా? బాగా బిజీగా ఉన్నట్టున్నారు, నేను బయలుదేరుతాను. వెయిట్, జస్ట్ 2 minutes. ఇదో ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్, మీరిద్దరు ఎక్కడో ఒకటి తినేయండి, నేను తనతో పాటు వెళ్ళి తింటాను. తన ప్లేట్ తనే కడుక్కుంటది, నువ్వెందుకురా వెళ్ళడం? ప్రియా, కార్తీక్, హాయ్. what a surprise. How are you? ఎప్పుడు వచ్చావు? ఈ రోజు మార్నింగ్ వచ్చాను. By the way, this is Shri, this is Karthik. హాయ్ శ్రీ, కార్తిక్. హాయ్. హాయ్, ఐఎమ్ బేబీ. హాయ్. హాయ్. ఐఎమ్ గౌతమ్. హాయ్ గౌతమ్. మీరు యుఎస్ఆ? ప్రియా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? చెయ్యి ఇస్తే లోకలు, కౌగులిస్తే ఫారిన్. ఇది తెలీదా? ఎన్ని సినిమాల్లో చూసాం. రే, నువ్వు భోంచేయాలని చెప్పావు కదా, ఉండి భోంచేసి వచ్చే. 2 ప్లేట్లు జాగ్రత్తగా కడగరా. బాయ్ సార్. నేను వస్తున్నాను రా. వెళ్దామా?
ఆపు ఆపు పోలీసురా పోలీసులా పక్కకు ఆపు, వీళ్ళు పనే పక్కకు చేయరు ఆపు. కదరా? 8:30కే స్టార్ట్ చేశారంటే మా బాబు చాలు అతను దించు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం ఇంట్లో వాళ్ళు వెతకరా? సరే పేపర్లు ఉన్నాయా? ఏ ఉదయం చదవలేదా? ఏంటయ్యా వచ్చినప్పటి నుంచి చాలా పొగరగా మాట్లాడుతున్నావు? మందు కొట్టావా? ఏది ఊదు చూద్దాం. మీరు చెక్ చేస్తున్నారా? లిప్ టు లిప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా? ఛ! ఏంట్రా నవ్వుతున్నారు? ముందు కింద దగ్గర సార్ ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు. రూల్స్ ప్రకారం డ్రైవరే తాగి ఉండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగలా, శబరిమలకే వెళ్ళారు. ఎస్ఐ గారు ఉన్నారు, నీ పని చెప్తాను. సార్ వాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు సార్. రే సన్నీ ఇప్పటికే 100 సార్లు ఫోన్ చేశాడు. లాంచ్ పార్టీకి టైం అవుతుంది. వెంటనే వెళ్దాం. వీళ్ళకి ఎందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం? పోనే. ఆడి కారులో ఆపుకుంటూ ఆపుకుని వెళ్తున్నారు, వాళ్ళని పట్టుకోండి. Ladies and gentlemen, let's put your hands together for our brand ambassador, the international sensation and diva, Miss Sonia. No, అప్పుడే చెప్పాను 500 రూపాయలతో పోవాల్సింది. ఇవన్నీ మనకు అవసరమా? నా మాట ఎప్పుడు వింటారా మీరు? నువ్వు మాట్లాడడం ఆపిన తర్వాత రే ఊరుకోరా. అసలే కక్కే అంత కిక్కే ఎక్కలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఒకటి. మావా వాడిని చూడరా, విసిరేసిన విక్స్ డబ్బాలో పడుకుని ఉన్నాడు కదా. మామా పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఉన్నారు చూడండి. మన మీద సెటర్లు ఎవరు వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చమెత్తుకునే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదులా? మొహం చూడు. ఏంట్రా చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు? రే మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు, జిడ్డు మొక్కలు. రే మామ, కౌన్సిలర్ ఫోన్ చేసి మనల్ని బయటికి తీసుకెళ్ళమని చెప్తాను. రేయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఫోన్ హలో, అక్క సార్ ఉన్నారా? అక్కలేదు, తొక్కలేదు. సార్ కౌన్సిలర్ గారి ఫోన్ సార్. ఫోన్ కి వీడికి సెట్ అవ్వదు ఓ సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఒకే ఒక్క కాల్ సార్ ప్లీజ్. కాబోయే సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు కదూ. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. చూడండి, ఏం జరిగినా నే బాధ్యుని కాదు. రే బిల్డప్ బాబు, ఆమ్. ఇంత అడావుడు అవసరమా? ఏంట్రా సూపర్ స్టార్ అది ఇది? వీరు తెలీదా? మినిస్టర్ గారి అబ్బాయి, పేరు కరెంటు. బార్ లో స్టోరీ వింటూ అది కాస్త పోలీస్ స్టోరీ అయింది, అందుకే ఇక్కడికి వచ్చారు. పెద్ద యాక్టర్. ఓ పెగ్గు విగ్గు వేసుకున్న యాక్టరా? రే యాక్టర్, ఏ ధైర్యంతో ఈ కరెంటు మీదే చెయ్యేసి ఉంటాడు రా? అది 10-12 కరెంట్ కట్టు, ఆ ధైర్యంతో వేసుంటాడు. ఏంట్రా బురదలో ట్రాక్టర్ లాగా ఉన్నావు నువ్వు యాక్టరా? ముందు ఎవడు వీడి ముఖం మీద ఉమ్మేయలేదా? అన్నా టెన్షన్ అవ్వకుండా, ఇలా పోలీసులకు దొరికిపోతే యూస్ అవుతుందని నా బ్రెయిన్ ని యూస్ చేసి మీకోసం మిక్స్ చేసి మరీ తీసుకొచ్చా. వాటిని పెట్టరా. అలాగే రే ఏంట్రా సరుకు మిక్స్ చేసి స్టేషన్ గా తీసుకొచ్చో? అయ్యోయ్యో పరమ డేంజర్ రా మీరు. అవును వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటు సారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. అన్నకి కథ చెప్పడానికి కావాలని ఖైదీలుగా వచ్చారు. ఓ అంత త్యాగశీలులా? చెప్పరా అన్నా, టైటానిక్ రేంజ్ లో ఓ కథ ఉందన్నా. టైటానిక్ సినిమాలో ఓ ముసల్దుంటుంది, నీళ్లలో చైన్ పడేస్తుంది. దాన్ని కనిపెట్టే ఇండియన్ ఆఫీసర్ కథలో మీరే అన్నా. అన్నా అది దొరికిందా దొరకలేదా అదే అన్న క్లైమాక్స్. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి సినిమా తీస్తావా? సినిమా తీస్తావా? పోరా. రే రే అయ్యగారు వచ్చారు, బయటికి కాదు లోనకు పో. లోనకు పోరా. సార్ వీళ్ళు బూత్ సినిమా తీసేవాడు సార్. సార్ ఏంట్రా వెళ్ళినోడు రాలేదు? పోలీసులు లోపలేసి కుమ్మేస్తున్నారా? రే ఇప్పుడు దాకా ఏ సినిమా చచ్చావరా? 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, వాటికి ఈయనే డైరెక్టరు. ఏంట్రా నువ్వు హోలీ ఆడి తలంటు పోసుకోకుండా వచ్చేసావా? ఎరా రే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్లే పిల్లాడిని మధ్యలోనే తీసుకొచ్చారా? డైరెక్టర్ ఏం పీక్తోనన్నా? సార్ ఈయన కోసం హిస్టరీలోనే మొదటిసారిగా కథకళిని కరాటేని రెండింటిని మిక్స్ చేసి ఓ కళని క్రియేట్ మిక్సింగ్ సోడా పోసేవా? కంటిన్యూ. ఆ కళలోంచి ఇప్పుడు శాంపుల్ మీకు చూపించనా? శాంపులా? వీడు సోపులు అమ్ముతాడేంట్రా? కంటిన్యూ. జింగ్ 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 ఆ జింగ్ 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 జింగ్.
రే ఇది పోలీస్ స్టేషన్ పిచ్చి ఆసుపత్రి. రే లేవంట్రా, పోలీస్ అంటే మీకు అంత ఎగతాళిగా ఉందా? ఎస్ఐ గారు అయ్యో ఇక్కడ విగ్గు లేని పిగ్గు సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తాం సార్. ఎస్ఐ గారు రే మామ ఈ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రి పెట్టారు రండి రా రే, చూద్దాం. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు, ఏమనుకున్నావు? మీరు ఈ దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. రే నాతో ఎగతాలా, బొక్కలో దోస్తాను. ఇంటికి ఫోన్ చేయరా. ఇంటి నెంబర్ చెప్పండి. రే నీ ఇంటికి ఫోన్ చేయమన్నాను రా. ఆ, ఏ హెడ్ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. అలాగే సార్. రే గౌతమ్ రారా. రండి, వాడు వస్తాడు, ముందు మీరు కూర్చోండి. అంకుల్ ఈ క్షుద్ర మంత్రికుడిని పనిలో ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? వీడిని చూస్తే పురి పలావు కంకాళ కుర్మాలు చేసేలా ఉంటాడు. రే నేను వచ్చినప్పుడు నువ్వు కనిపించకరా, నీ ముఖం చూస్తేనే భయంగా ఉంది. రే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇక నుంచి నేను ఫోన్ చేసినప్పుడు తీయకుండా ఉండు, అప్పుడు చెప్తాను నీ పని. రే ఇడ్లీ తిన్నా, నువ్వు ఇచ్చే డెడ్లీ వార్నింగ్ తిన్నా. అన్నట్టు గౌతమ్ ఈ రోజు సోమసుందరాన్ని మీట్ అయ్యావరా? మూసుకోరం. ఎవరా సోమసుందరం? నీకు తెలీదా? వీడి మేనమామరా. వాడు వాడి కూతురు తగులుకొని ఫిడేలు మృదంగం టైప్ లో జాయింట్ కచేరీ స్టార్ట్ చేసి వీడిని పెళ్లి అని తెగవాయించేశారా? రేయ్, ఏంట్రా మర్యాద లేకుండా ఆ మాటలు? ఆ? శ్రీ, అమ్మాయి ఎలా ఉందిరా? ఒక్కసారి చూడొచ్చు అంకుల్. రేయ్, ఏంట్రా ఇదేమైనా సినిమానా? లైఫ్ అంత లేదు అంకుల్. పెళ్లి చేసుకుంటేనే కదా మామగారు అవుతాడు. మేము పెళ్లి చేసుకోమని ఒట్టేసుకున్నాం. అది చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకుండా నా బ్రెయిన్ తింటున్నారు. ఓ మీకు తెలీదా అంకుల్? మేము ముగ్గురు మొన్న ఏం చేసామంటే తెల్లార్లు తాగేసి అసలు ఈ జన్మలో పెళ్ళే చేసుకోని క్యారియర్ లేని సైకిల్ టైప్ లో బిందాస్ బ్యాచులర్ గా ఉంటాను ప్రామిస్ చేసుకున్నాం. మామ మండపానికి వచ్చి కాల్చాడంటే వాడు జైలుకి పోతాడు, నువ్వు పైకి పోతావు. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను రా. మామ నీ హైట్ కు నువ్వు ట్రాక్టర్ లో వస్తేనే కరెక్ట్ రా. రే నేను చెప్పానా? రే మామ కారు చొట్టబడిందేమో చూడరా. ఆయన బాధపడకూడదని నేను చెప్తే దానికి నువ్వెందుకురా సీరియస్ అవుతావు? అవునరా మామ, ఈ మాత్రం అదరా, అడిగితే టెన్షన్ తుపాకీ అవ్వకుండా తీస్తానంటో ఎక్కడికైనా తీసుకెళ్లి గుద్దేసేలా ఉన్నావు. అదరా ఆఫీసులో ప్రియా వెయిట్ చేస్తుంది. ఇది ఫ్రాన్స్ లో నంబర్ 1 ప్రోడక్ట్. నెక్స్ట్ వీక్ ఇండియాలో ఇదే ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాలో ఉన్న 15 to 25 ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా అమ్మాయిలందరికీ లవ్ మీద నమ్మకం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. అందువల్ల అమ్మాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కి కాన్సెప్ట్ చేశాను. షల్ ఐ ప్రొసీడ్? గో హెడ్. ఒక అమ్మాయి అబ్బాయి చూసుకుంటున్నారు. చూడగానే లవ్. చూడగానే రావడానికి ఏమన్నా కళ్ళకలగా మావా? ఈ లవ్ గివ్ అంతా పాత కాన్సెప్ట్. బాబు మోహన్ భాషా సినిమాలో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇదంతా ఓల్డ్ ట్రెండ్, వర్కౌట్ అవుదండి. ఇది సన్నీ అప్రూవ్ చేసిన కాన్సెప్ట్. సనీతో మేము మాట్లాడుకుంటాం. ప్రియా, వై నీకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు మ్యాన్? సనీ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ యాడ్ హిట్ అవ్వాలంటే ఇంతకంటే బెటర్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. గో ఆన్. కాన్సెప్ట్లో ప్రేమకి బదులుగా కామో అనుకుందాం. సో నాకు తెలిసినంత వరకు మన యంగ్ జనరేషన్ బ్రాండ్ కాన్షియస్ అయ్యారు. బాగా డ్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో చూడగానే తప్పకుండా లవ్ రాదు. మనం అసలు ఎందుకు కాల్ అడ్డు పెట్టావు? Hola gente, mueve tu cuerpo, hace soltar acá el alrededor. Será un 3, rompe la pio, prestada y embárgalo ledo. Mamma Maria, Titanic y Portugaria. Mamma Maria, cheers in the glass of Daria. తీసుకో. వద్దులేరా, భాస్కర్ గాడు ఒక మనిషేనా? దాని గురించే తలుచుకుంటూ ఉండకు. ఏంటి? Cheers రా. చియర్స్ రా. దేనికి రచియస్? మన ఫ్రెండ్షిప్ కా? ఏంటి మామ అలా మాట్లాడుతున్నావు? ఇంకా దేనికోసం చియర్స్ కొడతాం? అయ్యయ్యో మొత్తానికి సీన్ సెంటిమెంట్ అయిపోయేలా ఉంది. మావా కూలింగ్ తగ్గిపోద్దురా, తాగుతూ మాట్లాడుకుందాంరా. ఆలోచన చూస్తే కరెక్ట్గానే ఉంది. నువ్వు ఫిగర్ అని తిరుగుతున్నావు. నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా? మావా లేడీస్ చెప్పులు చూసినా కాసేపు వాటి మీద ఎక్కువ నుంచి వస్తాడు. వీడు చేసుకున్నా చేసుకుంటాడు. అయ్యో ఎక్కిస్తున్నావా? రే మామ,
ఎంతమంది అమ్మాయిలతో నేను తిరిగినా ఎవరితోనూ నేను లాక్ అవునని నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు అలాగే అంటావులే. రేయ్, నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావురా. రేయ్, అయితే నీకు నా మీద అంతేనా నమ్మకం? అవునరా, నీ మీద నాకు అంతే నమ్మకం ఈ విషయంలో. అయ్యయ్యో, బేతాళుడు మళ్ళీ బెంజిలారి ఎక్కుతున్నాడే. వీడు దిగేటప్పటికి నేను తాగింది దిగిపోద్ది. రేయ్, బీర్ వేస్ట్ చేసావు కదా. ఫ్రెండ్షిప్ కంటే నాకు ఇంకేది గొప్పది కాదు. ఒట్టేసి చెప్తున్నాను మావా, నేను చచ్చే వరకు పెళ్ళే చేసుకోను. నిజం చెప్తున్నాను. ఇలాగే ఉండిపోతాం. ప్రామిస్ చేయండి రా. రే, అందుకు రక్త చరిత్ర పార్ట్ 3 అవసరమా? ఏంట్రా చూపు, ఇంక నుంచి నువ్వే నా గర్ల్ ఫ్రెండ్. రే, ఇంకా ఏంట్రా వెయిటింగ్? వాడు నన్ను నరవలిచ్చేలాగా ప్రమాణం చేయరా. అయ్యో, ప్రామిస్ రా, చచ్చే వరకు మనం పెళ్లి చేసుకోకూడదు. అవునరా మామ, ఎప్పటికీ బిందాస్ బ్యాచిలర్స్ గానే ఉందాం. లవ్ యూ మామ. ఇప్పుడైనా మిగతా అమ్మా సిలిండర్ దొరికిపోయారా? చెప్పేది విను. ఇంటికి గెస్ట్లు వచ్చారు, నువ్వు వెళ్ళి తర్వాత రా. మళ్ళీ రావడానికి ఇదేమన్నా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నా సినిమా? మాట విను. మీ అబ్బాయి అలాగే వెళ్ళి మీకు తర్వాత పంపరాడు, రా. నేను రావడం మీ అదృష్టం. శ్రీ వాడు ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు. వాడు కొట్టేలోగా మనం వెళ్ళాలి. రే మామ, బెజవాడి నుంచి మా అమ్మ వాళ్ళ అన్నయ్య, మా మామయ్య వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి కాడివ్వడానికి వచ్చాడు. తన రెండో కూతుర్ని నేను చేసుకోవాలంటే దాంతో మాట్లాడమని మా అమ్మ ఒకటే తింటోంది. అమ్మాయిలతో మాట్లాడడం నీకు ఆమ్లెట్ మెక్కినంత ఈజీ మామా. ప్రాబ్లం ఏంటి? ఛ! దాని మొహం చూస్తే మండిపోతుంది. అల్లుడు గారు, అతను ఎవరు? మీ ఫ్రెండా? శ్రీ వీడెవడరా? జగదాంబ సెంటర్ లో జమ్మ సీడీలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. మామయ్య, నువ్వు వెళ్ళి అమ్మాయి మొహం మీద ఉమ్మేసరా, నేను వీడు మాడు మీద కుమ్మేస్తాను. ఓకే బాబు, నీ పేరేంటి? బేబీ. వీడియా? ఏ తెలుగు తక్కువదానా? బీడి కాదే, బేబీ. బేబీయా? ఈ కాలంలో పిల్లలకు పెట్టే పేర్లా? ఆ కాలంలో నా ముగ్గురికి పెట్టారు వీరయ్య అని. నీ మొగుడికి వీరయ్య అని పేరు పెట్టగా మరి వీరేంద్ర సేవాగ్ అని పెడతారా? బాబు, పుట్టినప్పుడే నీకు బేబీ అని పేరు పెట్టేశారా? లేదు, మొన్న దీపావళికే పెట్టారు. తీసుకోండి. ఏంటి చెల్లెమ్మా ఇది? పుదీనా చట్నీ అన్నయ్య. మొన్న ఇలాగే నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంకగా అనిపించింది. ఆ? నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయ్యం, నేను ఆ పేడ తొక్కేయలేదు. లాస్ట్ గా చెప్తున్నాను, ఏంటి బావా? నేను నీకు అస్సలు సూట్ అవ్వను. పర్వాలేదు బావా. బాబు, మా అల్లుడితో కలిసి యాడ్ తీశారే, చివరిగా ఏ యాడ్ తీశారు? టీ యాడ్. తర్వాత ఎప్పుడు తీస్తారేంటి? బంధువులందరికీ కబురు చేసాం, వాళ్ళు రాగానే తీసేయడమే. ఇదేమన్నా డెడ్ బాడీయా? యాడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే తీయగలం. నేను ఒక బేవర్సు, అమ్మాయిల పిచ్చోని, ఓకే బావ. పరమ ఎదవని. ఈ లోకంలో నాకన్నా నీచుడు ఇంకోటి లేడు. బావగారు, నాకు తెగ నచ్చేశారు మీరు. మీ అబ్బాయిని అచ్చం మీలాగే పెంచారు. గేది పేడ నాకి చూసింది, గాడిద మలాన్న వాసన చూసింది, గొప్పగా చెప్పుకుంటున్నాడు మెంటలోడు. పార్టీకి అని చెప్పి ఇక్కడికి వచ్చారా? కారం జ్యూస్ అంతే కొనుక్కుని బయలుదేరిపోతాం. హాయ్. ఈ రోజు ఈవినింగ్ ఫ్రీ అయితే పార్టీకి వెళ్దామా? యా, నో ప్రాబ్లం. ఎక్స్క్యూజ్ మీ. నో బేబ్, జస్ట్ సమ్ జోకర్ ఇన్ ద షాప్. దాట్స్ ఓకే, గో ఆన్. యా. అర్జెంట్ గా షాప్ లో ఫ్యాన్ ఆన్ చేసుకోండమ్మా. ఎందుకురా? ఏముంది, ఆ పిల్లని గాలి తీసిందిగా. టెన్షన్ అవ్వకు మావా, తాడి చెట్టుకి పట్టు చీర కట్టిస్తాను, దాన్ని పట్టుకుని ఎలాడుతూ కానీ ఎప్పుడు చూసినా అదే అవేంట్రా. మావా, నువ్వు లైన్ లో ఉంచున్న బిల్లు కోసమా అంటే లైన్ లో పెట్టడం కోసమా? నువ్వే బిల్లు కట్టు. మావా, నువ్వు మంచి అమ్మాయికి సైట్ వేస్తుంటే నేను సపోర్ట్ చేసేవాడిని. అది చూస్తే నలిగిన డబ్బాలా ఉంది, దీనికే టెంప్ట్ అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడేమన్నావు? నాతో మాట్లాడుతున్నావా, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావా? నీతోనే మాట్లాడుతున్నాను రా పుల్కా. పుల్కా? ఏయ్,
నీ ముఖానికి ఉన్న మేకప్ కడిగి చూస్తే చిల్లులడ్డ చెంబుకి అతుకులేసినంత అసహ్యంగా ఉంటావు. నాతో పెట్టుకోకు. ఏంట్రా ఓవర్ గా మాట్లాడుతున్నావు? తొండకి స్పైక్ పెట్టినట్టుగా నువ్వు నీ మొహం పోరా. ఏయ్ ఏంటి మీద చేస్తున్నావు? లెఫ్ట్ లో గుద్దానంటే రైట్ లో పగులుద్ది. కొడతావా? కొట్టు చూడు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? కొట్టాలా? దాన్ని వదలరా. గుద్దుకి చంపేస్తాను దీన్ని. ఓ ఎగిరెగిరి పడుతుంది. దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ వాడి ఫస్ట్ నైటే లాస్ట్ నైట్. సారీ ఓ మై ఫ్రెండ్ ముఖానికి బాగా పెట్టాడు. ఇవాళ రాత్రికి అక్కడే ఉండిపోదారా? ఏంటి బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నావు? మరేంట్రా, వీళ్ళందరినీ ఎప్పుడో ఒకసారి మీట్ అవ్వగలుగుతున్నాం. అది పార్టీ అంటే ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. మనం లాస్ట్ గా కలిసింది ఆ టూర్ లోనే అందరం కలిసాం. అవును మామ ఈ రోజు అందరం కలిసి కపాలానికి ఎక్కి కక్కే వరకు కక్కుర్తిగా తాగాలిరా. తప్పకుండా రా మామ. ఛాన్సే లేదురా. కాలేజ్ టైం. Hey, wanna have one more drink? రే, ఫ్రీగా వస్తుందని ఊరికి తాగి పడిపోకుండా. ఏం మావా రండ్రా. హాయ్ హాయ్ రా. రేయ్ మావా ఎలా నేను బానే ఉన్నాను. ఒక్కడే పెళ్లి చేసుకోనంటూ ఉన్నావు. లాస్ట్ నువ్వు పడిపోయావా? ఎలా ఉన్నావురా? వెళ్ళు. Hey guys, bye buddy. ఎలా ఉన్నావురా? మామ వీడి గ్రౌండ్ చూసావా? దీని మీద పెద్ద అపార్ట్మెంట్ లేకపోతే బానే ఉన్నావురా? నువ్వే బూరిలో హోటల్తో సాగిపోతుందిరా. కాలేజీలో ఉండే సిక్స్ ప్యాక్స్ కదా వైఫ్ కి ఇచ్చేసా. వీడికి చూసి పోల్చుకోలేదు. మరి కంపెనీ బట్టి కనిపెట్టావా? తాగరా. హాయ్ బాస్. ఎలా ఉన్నారు? అవును బేబీ ఏడి? ఇదిగో ఇక్కడే ఉండాలి. హాయ్ డ్రింక్ ఏదైనా ఆర్డర్ చేయరా? వెంకీ, బాగున్నావా? బాగున్నాను. చెప్పరా ఇంకేంటి విషయాలు? అంతా హ్యాపీగా? పెళ్ళయి 1 year అవుతోంది. ఇంతలో పెళ్ళ ఒకటే టార్చర్. పిల్లలొద్దు అని. పిల్లలు పుట్టకూడదంటే ఏం చేయాలి? ఏమీ చేయకూడదు. ఏంటి? వెళ్ళండి సార్, పెళ్ళైన వాళ్ళకి ఇక్కడేం పని? వెళ్ళరా. ఎవరా ఫోను? ఏయ్ ఎవరితోరా వీడు ఊ ఊ ఊ ఊ అంటున్నాడు? ఇదే వెళ్ళారా మావా? చెప్పిందే చెప్పి టార్చర్ పెడుతోందిరా. మావా శ్రీ కాసేపు కొట్రా మావా. వీళ్ళకి సంపాదించి పెట్టడమే కాకుండా కొట్టాలంట. కర్మ. పెట్టమంటే పెట్టదురా మావా. మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ పెడుతుంది. నా విషయంలో అలా కాదురా, బాగా ఆలోచించే ఐ లవ్ యూ చెప్పాను. తొక్కేం కాదు. వాడిని చూసావుగా? ఊంకొట్రా మావా. చివరికి నీకు వాడు పరిస్తే మాట్లాడంటే ఒక లెవెల్లో ఉండాలిరా. ఇప్పుడే చెప్తున్నాను, ఫ్రీ అడ్వైస్. జంప్ అయిపో మావా. ఈ టాపిక్ వదిలే, ఇంకేమైనా చెప్పు. ఏమైందిరా? రే పోరా. జాగింగ్ లాగే 3 roses టీ ఎంత హెల్తీ. ఏ కట్. ఏ బేబీ, ఈ బాంబే మోడల్స్ తీసుకురావద్దని చెప్పానుగా. తెలుగు మాట్లాడడం రాదు చావదు. నువ్వు కెలగడం స్టార్ట్ చేసావా? పోరాటు. రే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అటు వెళ్ళి పని చూడరా. రే మేకప్ ఏంట్రా అలా ఉంది? మార్చమంటారా? ఏంటమ్మా ఇది? ఆ మేకప్ పెద్ద సరిగ్గా చేయొచ్చు కదా. వాడు చూడు నన్ను తిడుతున్నాడు. సరే ఈవినింగ్ ఫ్రీయా? ఫోన్ నెంబర్ నా నంబర్ నుంచి మెసేజ్ చేస్తాను. షూటింగ్ లో ఉన్న తర్వాత మాట్లాడతాను. 5:16కి వెళ్దాం అనుకుంటున్నాను. రామ్మా, దీనికి అంతటికి నువ్వే కారణం. వచ్చిందే లేటు, వెళ్ళడానికి తొందర. వెళ్ళి పని చూసుకో. ఎరా ఈ వాళ్ళంతా నొక్కేసా. వాడితో నీకెందుకని సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. టీవీ యాడ్స్ ఎక్కువగా చేస్తుంటాం. అదేనండి ప్రకటనలు. ఇది ఫ్రాన్స్, ఇది లండన్, ఇది జర్మనీ. హాట్ ఎయిర్ బెలూన్ లో షూట్ చేశాను తెలుసా? శ్రీ ఫారినర్ లా ఉంటాడు. వాడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళంటే పిల్లిలా జారుకుంటాడు. హాయ్, యు ఫ్రెండ్స్ ఆర్ వెరీ నైస్ యా. బేబీ మన లోకల్. వాడు మందంటే పడి చస్తాడు. కానీ లిమిట్గా తాగడం తెలియదు. ఇద్దరికి ఇదే పని. మందేశాక ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటారు. మా ముగ్గురు దగ్గర ఎవరైనా ప్రేమ పెళ్ళి అనంటే రే ఉయ్యరా. శ్రీ లేచి ముయ్యరా. రేయ్ నా మొహం చూస్తే మీకు ఎలా ఉందిరా? ముందుగా వచ్చి చూపించుకో, భయపడి చేస్తాను. రే ఎవడైనా లేచి స్క్రీన్ ముయ్యండ్రా. ఎవడో ముయ్యండ్రా. నేనే మోస్తాను. రోజు నా నిద్ర చెడగొడుతున్నారా? నా నిద్ర పాడైపోయిందిరా. వీడి మొహం చూడగానే అర్థమైంది ఈ రోజు బ్యాడ్ మార్నింగ్ అని. విషయం కలిపావు ఇందులో? మరెందుకురా బూత్ బంగ్లాలో పనిచేసే పని వాళ్ళ మొహం అలా పెట్టావు? నువ్వు వర్మకు దొరికితే సినిమా హిట్టే. పా వీడిని ఎక్కడ పట్టాడు రా బాబు, మీ బాబు. అంకుల్ అమ్మాయిని మనకు అంటింగ్ చేసేలా ఉన్నాడు. అవునరా మామా. రేయ్ పిల్ల పన్నులా ఉంది కదా,
జామ్ కొనిస్తాను, నంజుకు నమిలేస్తావా? ముయిరా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. సైడ్ యాంగిల్ లో చూస్తే సమంత ఫాక్స్ లా ఉంది. రే బెండి తీయని సైకిల్ ఫోక్స్ లా ఉంది, ఇది సమంత ఫాక్సా? నాకో విషయం అర్థమైందిలే, చీరంటూ కడితే చింపాంజీతో కూడా చెలరేగిపోతా. సార్ కొంచెం సైలెంట్ గా ఉండండి, ఆడియో పికప్. ఏం పికప్ అమ్మా? ఆడియో పికప్. పికప్ చేసుకో, పికప్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. మేము బయలుదేరుతాం. 1 minute, మీ మైక్. హాయ్ హలో. హాయ్ బాయ్. ఏంటి శ్రీ, ఇంత పొద్దునే 10 గంటలకి లేచిపోయారు? ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంకుల్. అది సరే, ఆ అమ్మాయి ఎవరు అంకుల్? అక్కడ చూసినట్టుంది. నాకు అవార్డు వచ్చింది కదా. అంకుల్ దయచేసి చెప్పొద్దు అంకుల్. ఏం బేబీ? మన వీధి చివర పళ్ళ కొట్లో పళ్ళు లేని ముసలుందే, అవును. దాని నెంబర్ కూడా మెసేజ్ పంపించేస్తున్నాడు. Shake it up, the sexiest, hottest man alive. ఇది చాలా డిఫరెంట్ గా. గాడ్ సో ఫనీ. నైస్ ఎగ్జిక్యూషన్. బ్రావో. గెట్ ఇట్? బ్రావో. ఐ లైక్ ఇట్ a lot. యా. ఇప్పుడు మీకు పెద్ద యాడ్ ఇవ్వబోతున్నాను, దాన్ని మీరు బాగా చేశారంటే వి విల్ డు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టుగెదర్. మా ఆఫీస్ నుంచి ప్రియా మీతో కోఆర్డినేట్ చేస్తుంది. 1 second. డార్లింగ్, కెన్ యు కాల్ ప్రియా ప్లీజ్? ప్రియా ఇస్ ఇన్ a client meeting sir. ఓకే, షీ ఇస్ నాట్ హియర్. తను రాగానే మీ ఆఫీస్ కి పంపిస్తాను. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు ప్రియా మీతోనే ఉండి ప్రాజెక్ట్ కి ఫుల్ గా కోఆర్డినేట్ చేస్తుంది. యాక్చువల్లీ సన్నీ, ఈ అమ్మాయి అవసరం. ఇష్యూస్? నో 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 సార్, నో. Don't call me sir, call me Sunny. ఓకే సన్నీ. Okay. Take care. థ్యాంక్ యూ. Bye. బాయ్. Baby, you look sexy in the ad. Take care, sexy. Bravo. ఆ సన్నిగడు పిండి నలిపినట్టు నలిపేశాడు. రిలాక్స్ బావా, ఆడితో మనకు పని ఉంది. ఆడు ఎక్కడ చేసినా కాస్త అడ్జస్ట్ చేసుకో. నేనేమన్నా ఐటమ్ గానీ అడ్జస్ట్ అవడానికి? రే మామ, వాడేదో అమ్మాయిని పంపిస్తానంటున్నాడు, ఇదంతా వర్కౌట్ అవ్వదురా. రే వాడు అమ్మాయిని పంపించినా సరే దయచేసి వాడి దగ్గరికి నన్ను పంపించకండి. పిల్లలకి తినిపించే ముందు గుజ్జుగా పిసుకుతారు చూడు, అలా నుజ్జుగా నలిపేసాడు రా. రే మామ చూస్తావా? నోరు మీరా, వాడి దగ్గర పనిచేసే వాళ్ళందరూ అమ్మాయిలేరా. వాడు ఏ అమ్మాయినైనా పంపించని నేను చూసుకుంటాను. రే మామ, ఆ సన్నీ నిన్ను 1 side గా లవ్ చేస్తున్నాడు రా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు షార్ట్స్ వేసుకుంటారా, తొడలు కనిపించేలాగా. ప్రాజెక్ట్ కోసం ఆ మాటగాడి చేతిలో నా మాట. ఏంటి గొడవ? టాయిలెట్లో కూడా ప్రశాంతంగా ఉండనివరా? వీడికి ఎవరన్నా మూల శంక ఇంత మొత్తుకుంటున్నాడు. ఇదిగో వస్తున్నా. రే ఏంట్రా పూజ గదిలో పురాణం అంత భక్తిగా రక్తి బుక్ చదువుతున్నావు? ఏమయ్యా ఇలా తొంగి చూస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? అది మా ఇంటా వంట లేదు, లగ్జరీ ఎక్కువైంది కదా లైబ్రరీలో బాత్రూమ్ లో బుక్ చదువుకుంటున్నా. పైగా పక్కన వాటర్ బాటిల్ ఒకటి. ఇవేనా పల్లీలు పాప్కార్న్ కూడా తెచ్చుకున్నావా? రే మామ, శృంగారావు చూడరా బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడు. దిగిరారా. రే వాడు పిలుస్తున్నాడు, నేను వచ్చే వరకు నువ్వు కంటిన్యూ చేయి. అంత హ్యాపీగా ఉన్నావు? వీకెండ్ బాగా ఎంజాయ్ చేసావా? రాత్రి సినిమాకి వెళ్ళాను రా. సినిమారా? రారా పో పో. రారా పోపోనా, విచిత్రంగా ఉంది. అదేం సినిమారా? అదో పెద్ద జంబలట్ సినిమారా. ఇంతకో టైటిల్ అర్థమయ్యేలా చెప్పురా. ఇందులో అర్థం కాకపోవడానికే ముందురా. రారా పోపో అంటే రాత్రికి రా, పొద్దున్నే పో అని. సరే కానీ హోమానంద్ గారు ఏంట్రా ఇంకా ఆఫీస్కి రాలేదు? గురువారం కదరా, గుడికి వెళ్ళి ఉంటాడు. అక్కడికి ఎందుకు వెళ్తాడు రా? అక్కడికి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి. ఆరతిలో డబ్బులు వేయాలి, ఉండిలో డబ్బులు వేయాలి, ఆఖరికి గుడి బయట అడుక్కున్నోడుకనే డబ్బులు వేయాలి. డబ్బులు ఖర్చు అయ్యే చోట వాడు వెళ్ళాడరా. ఇంతకీ వాడెక్కడ్రా? చూడండి రా. మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్. హలో బ్రదర్, మాదాపూర్ హైటెక్. ఓ భయ్యా, మాదాపూర్ హైటెక్. నన్ను కూడా మాదాపూర్ దాకా డ్రాప్ చేస్తావా?
ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం బస్సా ఫ్రీగా డ్రాప్ చేయనీకి? కాస్ట్లీ బైక్, ఖర్చు అవుతుంది. నేను అర్జెంటుగా మాదాపూర్ వెళ్ళాలి, ఆ తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. అయితే ఓ పని చేయి, ఫ్రీడ్నే ఉన్నావు అనుకో, అటుకెలో బస్సు వస్తుంది. బస్సు నువ్వు ఎక్కినావు అనుకో, మాదాపూర్ పోతావు. అదే బస్సు నిన్న ఎక్కింది అనుకో, హాస్పిటల్ పోతావు. ముందే ఎడిపోతావో నువ్వే డిసైడ్ అవు. మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్. ఏంది రోజు ఏ అవలగాడు వస్తాడు? మాదాపూర్ హైటెక్, మాదాపూర్ హైటెక్, మాదాపూర్. అరే కాకా, పిల్ల మస్తుంది. ఈ పిల్ల మన బండి ఎక్కితే బాగుండు. చూడనికే చాలా రిచ్గా ఉంది. అనుకున్న దానికి టిక్కుగానే వసూలు చేయొచ్చు. జై బాలే, దీని కాడ పైసా వసూలు. ఏ మాదాపూర్ హైటెక్. హలో మిస్, మాదాపూర్ 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 హైటెక్. హో, ఈ మధ్య సర్వీస్ ఆటోలు కాకుండా సర్వీస్ బైకులు కూడా స్టార్ట్ అయ్యాయా? చాలా కొత్తగా ఉంది. నీ కొత్త నాకు పాతే. ఏంటి అంటున్నారు? అదే క్యాబులు స్ట్రైక్ అంటున్నా. ఓ, అయితే షేర్ ఆటోలో వెళ్ళడమే బెటర్. ఏంది, ఆటోలో పోతావా? హా, నీతో పాటు ఇంకో 10 మందిని వేసి కుక్కుతాడు. కుక్కర్లోకి వచ్చినట్టుంటది. ఫ్రీగా తాయి మసాజ్ కూడా అవుతుంది. ఎవడి పనులు ఆడుంటాడు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, మాదాపూర్ టు మహాప్రస్థానమే. అవును, వీడు చెప్పేది కూడా కరెక్టే. అదే నా బైక్ మీద అయితే సేఫ్టీ కోసం హెల్మెట్ ఉంటుంది. వెనకాల ఎవరైనా ఎక్కే పర్మిట్ ఉంది. బాయ్ ఫ్రెండ్ తో బొటానికల్ పార్క్ పోయినట్టుంటది. ఏంటి? అదే అదే సొంత బైక్ మీద పోతున్నట్టుంటది అని అంటున్నా, అంతే. సరే గాని ఎంత ఇవ్వాలి? జస్ట్ 60 రూపీస్ అంతే. ఆటోలో 30 కదా. చెప్పినా కదా, సేఫ్టీగా హెల్మెట్, కాస్ట్లీ బైక్, నో మసాజ్. ఓ మై గాడ్, ఆఫీస్ కి టైం అవుతుంది, అర్జెంట్గా పదా. అయితే పా మరి. కిందాక గోరీల పక్క నుంచి వస్తుంటే భయంతో గుండె గోటికాడికి జరిగిందన్నా. అరే అవలగాని వారా, దయాల్ దీప దస్తాగిరి గాని చేలగాని ఉండి భయం పడతావు అబ్బే. అరే నీకు ఎరకనారా, చిన్నప్పటి సంది దయాల గోటీలతో గోటీలాడినా బే. ఏమనుకున్నారో సాలే దమ్మాగిన ఖరాబ్ అయింది అనుకో, బొంద మీద కూర్చొని గుడంబ తలిగిస్తా. ఏమరా చూస్తున్నావు, సినిమా నడుస్తుంది అబ్బే. నడు. అరే యాద్ మర్చినారా, ఎల్లున్నది బర్త్డే ఉంది కదా, శంషాన్ల దావత్ ఇస్తా, దయాలతో ముజురా పెట్టిస్తా. ఏంటి ఇక్కడ ఆపావు? మీ సెల్లార్ దాకా రావడానికి ఏమైనా చిల్లర్ బైకా? కేటీఎం దిగహే. చిచ్చి, అనవసరంగా ఎక్కాను. తీసుకో. 20, 40, 50. నీ చేతనా హెల్మెట్? ఇదిగో. సచ్చినోడు నడిపిస్తున్నాను నన్ను. అయిలా గిదేం కథరా? ఏమ్రా ఖుషి ఖుషిగున్నావు? పోరి మస్తున్నది, గర్ల్ ఫ్రెండా? ఏ కాదన్నా. మళ్ళా కేసా? పైసలు ఇచ్చి పోతుంది? చిచి, అట్లాంటిది ఏం లేదన్నా. అన్నా వీడాయమని బుక్ చేయలేదన్నా, ఆయమైనా ఈయన బుక్ చేసింది. వీని బండి దిగి ఆయమైనా పైసలు ఇచ్చిపోయిందన్నా. అచ్చా, ఏమ్రా నువ్వు అంతగానం తోపు అబ్బే? అయ్యో, నేను అట్లాంటి కాదన్నా. ఏం రో, ఈ దయాల్ దిబ్బ దస్తాగిరి గానితోనే మజాకులు చేస్తున్నావురా. పోనీతి గింతకా పోరి పేరేం పేర్రా? తెలియదానా? పేరు తెలియదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, గా ఇంత కస్టమరు కాదు, మరి ఏమిటికొచ్చింది బే? ప్యాసెంజర్ అన్నా. ప్యాసింజరా? ఏం రాయనికి నేను తుతుంబర్గాన్ లెక్క కొడుతున్నా. కొడతా సాలే. కాదనా? లే అన్నా, పంజాగుట్ట నుంచి ఇక్కడ డ్రాప్ చేసిన, అందుకే డబ్బులు తీసుకున్నా. అచ్చా, చట్లు వచ్చిండా రైడు? అరే గవన్నీ తీతమ్మి, నన్ను పంజాగుట్ట శ్మశానం కాడ దింపు, దావత్ చేసుకోవాలి. అరే మీరంతా బస్ ఎక్కువ రండి, నేను ఆడుకో. అరే ఏం పేరు రానిది? అనుమానం కొల్లి నూక్తి. గీ అనుమానం ఏంద్రా? కాదన్నా, ఓమానందం అంట. మూర్త బాల ఎనకొచ్చి మళ్ళీ ఎల్లో. కమ్ 1 2 3 4. సార్ జాలీగా చూడకు, జాలీగా బతుకు. అవుట్. తడికా ఎట్రా? ఏంటి సార్ పిలవకుండానే వచ్చేసారు? నువ్వు పిలిస్తే రావడానికి నేను నీ బంధువుని కాదురా, ఆత్మ బంధువుని. రండి సార్, రండి ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పప్పలాగా లాలీపప్ప జీకుతావేట్రా నీ చెత్త? అమెరికా నుండి రావడానికి 1,00,000 రూపాయలు పక్క, టాక్సీ వాడికి 1,00,000 టిప్పిస్తావా? ఏ ఊరు సౌకర్యం మీ నాయన? సూటు బూటు కోటు ఇల్లేమో అడుగు తప్పెట్టావు, ఆడేమో రెంటేడు ఖాళీ చేయడు, నువ్వేమో చాక్లెట్లు చప్పరిస్తుంటావు. నీ
ఒక్క అవకాశం ఇరా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. అవకాశం అమ్మాయి లాంటిది, దొరికినప్పుడు ఆశాంతం దోచేసుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? రే ఆగరా తడికే, నేను వస్తున్నా. ఆగు ఆగు. సాఫ్ట్ గా ఉంటే సమాజం సప్పరించేస్తుంది. ఎక్స్ప్రెషన్ మార్చు. ఎలా ఏంట్రా ఎలా? కళ్ళల్లో కరెంటు పుట్టాలి, బాడీ బుల్లెట్లా దూసుకెళ్ళాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే. ఇవన్నీ నేనేనా? మళ్ళీ నేనా అంటావేంట్రా? ఓకే ధైర్యం వచ్చింది, వచ్చి తగులుకో చెప్తా. కమాన్. ఓకే ఎవడ్రా నువ్వు? అమెరికాకు ఒబామా ఎలాగో ఈ ఇంటికి నేను అలాగే. ఇంత చిన్న కట్అవుట్ కనపడలేదా? కళ్ళకలక జాలీసా రేచిగా రాత్రి తాగి దిగలేదా? ఇల్లు అద్దెకు తీసుకున్న మీ అన్న దున్నా ఎక్కడ చచ్చారా? పదా ఈరోజు పాడేవాడికి కొడుకి పదా. ఎవర్రా 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 ఇక్కడ? ఏం జరుగుతున్నా నా ఇంట్లో? కమాన్ 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 వీల్ చేయి. పులి 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 చాన్స్. ఏం ఓనర్ సార్ గిట్ల వచ్చిండ్రు? నీ కూతురు కట్టుకొని జిల్లా ఆడదామని. కొడతా. ఏంది ఏంది నువ్వు కొట్టేది పెగ్గా? నువ్వు 4 వేస్తే నేను 14 వేస్తా. రిటర్న్ ఫర్ అమెరికా. ఏం అర్థమైందా లేదా? బిలిబిత్రి బిలాలి బిల్డప్ లొద్దు. బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. గెట్ అవుట్. చేయకపోతే చేయవా చేయవా చేయవా. ఇల్లు 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 ఖాళీ చేయవా. సెకండ్కో సామాన్ ఎగరేస్తా. అరగంటకో శవం బయలుదేరుద్ది. నాకు అట్టొస్తే ఎవరిని అడ్డంగా నరికేస్తా చెప్తున్నా. ఇప్పుడు నీగిలా బావడా లావా? నాకు బీపీ వస్తే ఎవడైనా బీపీనరా? నువ్వేంట్రా తలదూకోలేదా? నీకు ఆల్రెడీ ఒకసారి పడింది అనుకుంటా. అయినా ఒక నీకు చంపడం ఒక వింత, నాకు వెంట్రుకంత. లేవక లేవక నీ పేడి ముద్దేసుకున్నా. నీకెందుకు మీసం వస్తున్నా? మగాడితో డిస్కషన్. హృదయ కాలే కోసి ఏంట్రా ఏదో వెళ్ళింది? బుల్లెట్ శాంపిల్ కి నీ బుగ్గ పక్కన వెళ్ళింది. నెక్స్ట్ టైం అయితే నీ గుండెలోకి పోతుంది. పిస్ వస్తుంది. లేదు మూసుకో, తర్వాత పోసుకో. అలాగే సార్, ప్లీజ్ సార్ ఇల్లు ఖాళీ చేయండి సార్. మీరేమో గన్ను వాడతారు, నాకేమో లాలీపప్ప తప్ప ఏం వాడడం తెలియదు సార్. ప్లీజ్ సార్ మీ గుడి గంటకి కర్పూర హారతిచ్చి గంట కొడతా. ఇల్లు ఖాళీ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా ఇల్లు వదిలే. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. అబ్బాబ్బాబ్బా ఎవరు డూడ్ నువ్వు? ఇంత అందంగా తలతలాడిపోతున్నావు. నా మీద మోజు పట్టావా? మెల్లి గాలి చేపిద్దామని. ఎవరు నువ్వు? రౌడీని సార్, కావంటే కత్తి చూడండి. నా ఇల్లే కబ్జా చేసి నా మీద గన్ను గురి పెడతారా? నీ గుడ్లు కోసం ఆమ్లెట్ వేసి కోడికి పెడతా సార్. చింతకి కావాలంటే చెట్టు పెద్ద బలం అక్కర్లేదు, రాయితో కొట్టేంత తెలియదు. నువ్వు మాట్లాడే తెలుగేనా? దాని అర్థం ఏంటి? బలంతో కాదు సార్, వాళ్ళని తెలివితో కొట్టాలి. నాకు లేదుగా. నాకుందిగా. మీరు ఏదో చెప్పి ఇక్కడ 1 వీక్ సెటిల్ అవ్వండి, మిగతాదంతా నేను ప్లాన్ చేస్తాను. కష్టమే డూడ్, వాడు గల్లి గిల్లి పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి వెళ్ళిపోతే అది ఇంకా కష్టం, పైగా కష్టార్జితం. నీకు ఫీజు ఎంత కావాలి? అంతా పని అయిపోయి ఒక 5,000 పడాను సార్. 5,000? ఆఫ్టర్ ఆల్ 5,200 రూపీస్ తీసుకో సార్. ఐఎమ్ టూ స్మార్ట్. అంతవరకు అడ్వాన్స్ కింద లాలీపాప్. మీరు చికెన్ సార్? నో, కాకింగిలి. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓ నో, క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు వాడిని ఎలా డీల్ చేస్తాను. సార్ మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. నెక్స్ట్ వీక్ నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళిపోతా. అంతవరకు పైన ఉంటా సార్. ఏంటి సార్ హౌస్ ఓనర్ ఆ మాత్రం ఫెసిలిటీ ఉండదా? మీరేం వరీ అవ్వకండి, మిల్లి సేఫ్. రే నీ కొంపాడికి చాడికి దండం పెడతావేంట్రా? రే చింతకాయ కావాలంటే చెట్టు నూపాల్సిన బలం అక్కర్లేదు, రాయితో కొట్టి తెలివి ఉంటే సరిపోద్ది. ఏంటి తెలుగే? ఒరే ఈ ఒక్కసారికి నా మాట ఏంటా? ఆడి గన్ను ఆడి చేతులు పెట్టుకుని తిరుగుతున్నాడు. తేడా వచ్చిందనుకో నేను పోతా, నువ్వు అక్కడే ఉంటావు. ఆ నాద ప్రేతాత్మ అయిపోతావురా, తట్టుకోగలవా? అది కాబట్టి ఈ ఒక్కసారికి నా మాటను ఫ్రెండ్ ఫాలో అయిపోతాం. ఓకే సరే, నీ చావు నువ్వు చావు. ఇల్లు తీసుకుంటావుగా, వచ్చి తగులుకో, నేను చూసుకుంటా. వారం రోజుల్లో నా ఇల్లు నాకు వచ్చేస్తుంది. మంచం నెల్లూరే నేను బుక్ చేసుకున్న ఫిగర్ అనుకుంటా. హలో, అమెరికా పార్టీయా అండి? అవును. మీ టోకెన్ నెంబర్ వచ్చేసిందండి. టోకెన్ నెంబరా? బయలుదేరిపోమంటారా? ఓకే ఓకే. అడ్రస్ తెలుసా? హాయ్ తెలుసండి. ఎలా వస్తున్నావు? ఏ డ్రెస్ వేసుకున్నావు? ఫ్రాక్ వేసుకున్నానండి. ఫ్రాకా? మోకాళ్ళ కిందాకుంటది కదండి ప్రాకు. పాష్ ఫిగర్ అనుకుని 25,000 పెట్టి బుక్ చేశా. నువ్వేంటే ప్రాకు గీకు అంటావు? ఇప్పేసేదాన్ని ఎలా పలికితే ఏంటండి?
అబ్బా ఏదో మోటార్ సరస్వతి త్వరగా బయలుదేరు. హాయ్ వచ్చేస్తున్నానండి. తట్టుకోలేకపోతున్నా కమాన్. ఎనర్జీ ఎనర్జీ. మీ శక్తికి యుక్తికి వయాగ్రా హార్స్ పవర్. గుప్పెడు వయాగ్రా. తొందర ఎక్కువ. హాయ్ ఇప్పుడే ఇంట్లోకి వచ్చానండి. హాయ్ వచ్చేస్తున్నానండి. ఏం దడాలని ఈడేం చేస్తున్నావు? అమెరికా బుకింగ్ వచ్చింది బావా, అందుకే వచ్చేసా మళ్ళీ. ఓడా పొట్టోడా ఆ, గాడేం చేస్తాడే కూర్చో. అంతేనంటావా? నువ్వు మరీను. హలో ఎక్కడున్నావే? ఇక్కడొక్క శిల్పాన్ని చూస్తున్నానండి. శిల్పం ముందర ఏం చేస్తున్నావే? పైన అజంతా శిల్పం చచ్చిపోతుంటే పైకి రా పైకి రా. అలాగే నువ్వు ఆగే. వచ్చాయి నిన్ను చీల్చి చెండాడుతా. ఏం దడేలరాని 5 రోజుల నుంచి గిన్నే ఉన్నావు. మళ్ళీ బుకింగ్ వచ్చింది, వచ్చేసాను. సరే గాని నడు. అయ్యో వీడు కామంతో కిటకిట్లాడి సచ్చేలా ఉన్నాడు. వీడి ఏట్రా నీ కామ క్రీడలు గుప్పడి వయకాలు మిగుతావరా? ఇల్లేనా చిలకలా పాకుతుంటే నువ్వేట్రా ఎబోలా వచ్చిన ఎలకలా పాకుతున్నావు? తోలు ఉడిపోయి బయటకు లాగేస్తావేంది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నీ వల్ల నేను అల్లాడిపోతున్నా. పో ఏడదో చూడదు తెచ్చుకో పో లే చావు. పో ఎల్లో మాట్లాడతావు ఎన్ని కొట్టేస్తున్నా ఎల్లో. తడేలు ఇక్కడ దడదలాడిపోతుంది. ఎవరు చచ్చావే? సార్ ఏమైంది? నువ్వా ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు డూడ్? మీ ఇల్లు మీకు ఇప్పించడం కోసం వాడి సీక్రెట్స్ ఏంటో ఎదుగుతున్నా. బొమ్మ ఇల్లు సంగతి పక్కన పెట్టు. నీకు ఈ దరిదాపుల్లో దడేలు రాని ఏమన్నా కనబడిందా? ఏమైంది సార్? ఈ టైంలో టచ్ చేయకుండా కంగారులో కమిటీ అయిపోతా. సెక్యూరిటీ చెప్తున్నా 5,000 పెట్టి ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నా, అది లోపలికి వచ్చింది. మలేషియన్ ఫ్లైట్ లో మిస్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు. వినిపిస్తుంది కానీ కనిపించకుండా తిరుగుతున్నా. అసలే గుప్పుడు వైకరాలు మింగున్నా పిట్టల్లాడిపోతున్నట్టు. ఒరే చేపల గణేష్. మార్నింగ్ సాబ్ మా టాబ్లెట్లని మింగేసినట్టు. ఆత్రం తట్టుకోలేక మింగేశారా? ఆ దడేలు లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఎవరి దగ్గర ఉందో తెలియట్లేదురా. నీకు దండం పెడతా చూపించరా. ఓ దడేలు రాలి ఏంటి పైనుంచి దుక్కుతుందా? ఇక్కడ ఉంది చూడు. ఏంటి బావా ఎందుకు అరుస్తున్నావు? ఇదేనా చెత్త? ఇట్లా నీ పులకేసి జమ్మల మడుగు జాతరలో జిలేబీల మీదలా ఉన్నావు. నీకు నేను 5,000 పెట్టానా? రబ్బిష్. ఉండబట్లేక అడుగుతున్నా, ఒక్క మాట ప్లీజ్. 5,000కి ఎన్ని అంకెలు ఉంటాయి? 3 అంకెలు అంటే 250 రూపాయలు. తరకేట్రా వస్తున్నా, నాకు అర్థమైంది వస్తున్నా. 250 రూపాయలకి 5,000 పెట్టేప్పుడే నువ్వు రావాలి. కొద్ది లేట్ అయింది ప్లీజ్. కానీ బుద్ధ నాకు బుద్ధి రాదా? బుద్ధ కొట్టుకున్నా. 5,000 దొబ్బెట్టావు, వయాగ్రాలు తినేసావు, దాన్ని అందరికి అప్పచెప్పావు, రైలు ఇంజిన్ లో పొగలేసుకుని ఇల్లంతా తిరిగావు. ఏం సాధిస్తావురా నాకు అర్థం కదా. కొట్టుకో నీ చెత్త కొట్టు ఆ తోడ